హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక పవర్ పాయింట్ గురించి తెలుసుకుందాం ఫుల్ డీటెయిల్స్గా. సో ఎలా స్లైడ్స్ అనేవి కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందుకోసం నేను పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో ఈ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు నా వర్క్ కోసం చేసుకున్నాను కాబట్టి ఇవి డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ఏంటంటే టెంప్లెట్స్ మనకి నా వర్క్ కోసం చేసేసాం. సో ఈ వీడియోలో మనము బ్లాంక్ పేజ్ తీసుకున్నాం. సో బ్లాంక్ పేజ్ ఇక్కడ మన ఇష్టం ఏదైనా మీకు కావాల్సిన మీ సబ్జెక్టును రాసుకోండి. సబ్ టైటిల్ అనేది సో ఈ విధంగా మనకు ఇక్కడ ఇంకొక స్లైడ్ కావాలంటే ఇక్కడ న్యూ స్లైడ్ ఉంది కదా, క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మీ ఏదైనా రాసుకోవచ్చు. ఇది ఏంటంటే టైటిల్ బార్. సో ఇది సెకండ్ స్లైడ్. ఇలా మనం ఎన్ని స్లైడ్స్ అయినా తీసుకుంటామని వెళ్ళిపోవచ్చు. సో అవన్నీ ఇంకా మనకి ఎందుకు. సో మీకు ఇక్కడ సెకండ్ స్లైడ్కి వచ్చి మీకు టెక్స్ట్ మొత్తం టెక్స్ట్ సైజ్ కానీ కలర్ కానీ, సో ఇక్కడ చూడండి బ్యాక్లో కలర్ మారుతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సైజ్ అండ్ షేప్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సైజు, టెక్స్ట్ ఫాంట్ సైజ్, స్టైల్, అలాగే ఇక్కడ మనకు డిఫరెంట్ ఏదన్నా టెక్స్ట్ మిడిల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదేం యూజ్ అవడం లేదు. ఇక్కడ డిఫరెంట్ మార్కర్ అదే స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ కింద క్లిక్ ఇచ్చే ఇంకా లాట్ ఆఫ్ స్టైల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పెడితే అన్ని డీటెయిల్స్ వస్తాయి మీకు అన్ని ఒకేసారి చూడాలనుకుంటే. సో ఇది ఒకసారి మీరు కలర్ ఫిల్ చేయాలనుకోండి, కలర్ ఇక్కడ నుంచి ఫిల్ చేయొచ్చు మీకు ఏ కలర్ కావాలన్నా అది. సో అలా కాకుండా ఇక్కడ షేప్స్ అవుట్లైన్ కావాలన్నా సో నో కలర్ మూడు. సో ఏ కలర్ కావాలన్నా అది చేంజ్ అవుతా వస్తుంది. ఓకే కొడితే సేఫ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్స్లో బ్యాక్గ్రౌండ్ కానీ సో ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. ఫైండ్ రీప్లేస్ అనేది మనం సెర్చ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇన్సర్ట్లో ఏదైనా న్యూ స్లైడ్ కానీ ఇక్కడ టేబుల్ యాడ్ చేసుకోవచ్చు. సో టేబుల్ యాడ్ చేసేది మనం థర్డ్ స్లైడ్లో చూపిస్తాం. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టి మీరు క్లిక్ ఇచ్చుకొని రాసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు షేప్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ స్లైడ్ ఇలా కూడా చెప్పుకున్నాం వీటి గురించి. ఓకే ఇటు అవసరం లేదు. ఇప్పుడు ఇవి స్మార్ట్ ఆర్ట్స్ అనేవి డిఫరెంట్ 3D ఆర్ట్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సైడ్ వ్యూ కానీ చార్ట్స్, మీకు ఏదైనా చార్ట్ కావాలన్నా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే కొడితే అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు ఏదైనా చేంజ్ కావాలనుకో ఇక్కడ నుంచి మీరు ఈ బార్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో నాకు ఇది అవసరం లేదు ఇప్పుడు. సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఆ విధంగా మనము బార్స్ కానీ కామెంట్ అంటే మనం ఇక్కడ ఏదైనా కామెంట్ రాసుకోవచ్చు పలానా స్లైడ్కి సంబంధించి ఏం చేయాలనేది. హెడ్ లైన్, ఫుట్ లైనర్ అనేది ఇక్కడ వర్డ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వర్డ్ వస్తుంది. టైం డేట్ అయినా సెట్ చేసుకోవచ్చు. స్లైడ్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ.
స్లైడ్స్ నెంబర్స్ కానీ ఈక్వేషన్స్ ఏదైనా ఈక్వేషన్ మనకు ఫార్ములా కావాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకొని చేసుకోవచ్చు. అలా వీడియో యాడ్ చేసుకోవచ్చు, స్లైడ్స్ మధ్యలో ఆడియో యాడ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిజైన్లో మనకి డిజైన్ ముందు మనకి ఇది డిజైన్లో సో ఈ విధంగా ఒకటి సెలెక్ట్ చేసి మొత్తం సెలెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా అంటే ట్రాన్స్క్రిప్షన్ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చేయలేదు కాబట్టి నాకేం పెద్ద తీసుకోవాలి. యానిమేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లైడ్స్ ఇది కొడితే ప్రివ్యూ మొత్తం స్లైడ్స్ స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. మీకు ఇవేం కనిపించకుండా నేను ఎందుకంటే కొట్టడం లేదు. ఇవి నేను ఇప్పుడు చేశాను అనుకో మళ్ళీ నా వీడియోకి ఇబ్బంది వస్తుంది కాబట్టి సో ఇవేమి నేను టచ్ చేసుకోలేదు. మీరు కావాలంటే అప్పుడు ట్రై చేయండి. ప్రివ్యూ అంటే ఏముందంటే మొత్తం స్లైడ్ మొత్తం ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే వచ్చేస్తుంది. సో ఏదైతే మనం టెక్స్ట్ ఉన్నామో అది మనకి ఏదన్నా హైడ్ స్లైడ్స్ మధ్యలో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు హైడ్ చేసుకోవాలనుకో హైడ్ అని కొట్టి పలానా స్లైడ్స్ అని ఇచ్చే సరిపోతుంది. మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఒక స్లైడ్ ఎంతసేపు అనేది డిస్ప్లే ఉండాలనేది కూడా ఇక్కడ నుంచి టైం సెట్ చేసుకోవచ్చు. రికార్డ్ స్లైడ్స్ ఇది స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ బిగినింగ్ లేకపోతే స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్స్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది మన వీడియోను, మనం చెప్పే స్లైడ్స్. ప్రివ్యూ అనేది రివ్యూ అనేది మొత్తం సేమ్. వ్యూ అనేది మనకు డిఫరెంట్ అవుట్లైన్స్, షోల్డర్స్, బోర్డర్ లైన్స్ అండ్ స్లైడ్ మాస్టర్స్ అండ్ హ్యాండ్స్. సో ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో న్యూ విండోను అండ్ స్విచ్ విండోస్. సో మనకి ఏం కావాలంటే అది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మనము ఈ పవర్ పాయింట్ను పీడిఎఫ్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ పీడిఎఫ్. కొందరికి ఉంటుంది, కొందరికి లేదు. ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సింది వస్తుంది. అది లేకపోయినా డైరెక్ట్ మీరు సేవ్ ఇక్కడ ఫైల్ సేవ్ అని కొడితే మీకు ఎక్కడ సేవ్ కావాలనేది అడుగుతుంది. సో మీకు ఎక్కడ సేవ్ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. బ్రౌజ్ అని కొట్టి సో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈ వీడియోని అనేది సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదే ఈ పవర్ పాయింట్ అనేది. సో ఈ విధంగా మనం పవర్ పాయింట్ చాలా సింపుల్గా మనకు డీటెయిల్ వ్యూగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Don't forget to subscribe and click the bell icon. Thank you for watching friends. Thank you.